మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. మనం ఇక్కడ ఉన్నామని తెలిస్తే వెంటనే వచ్చేస్తారు. వాళ్ళు ప్రాణాలతో ఉంటేగా ఇక్కడికి వచ్చేది. ఏమంటున్నావు? వాళ్ళొక్కొక్కరిని కాల్చి చంపితేనే నా కోరిక తీరుతుంది. వాళ్ళని చంపడం వల్ల ఏ ఒక్కరికి ప్రయోజనం లేదు. దాని గురించి నేను బాధపడాలా? దిలేదు, నాతో తిరిగిన ఫ్రెండ్ మాటి మాటికి జైలుకి వెళ్ళకూడదన్నదే నా కోరిక. నేను చెప్పేది విను. నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ నువ్వు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చుగా. చట్టం మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నా దారి కట్టు నాకు. మహేష్, అనవసరంగా మనిద్దరం విరోధులు కాకూడదు. ఏవైనా సరే నిన్ను విడిచిపెట్టను. దిలీప్, 1 minute. హలో, నేను ఫణీంద్ర మాట్లాడుతున్నా. నిత్య సతీష్ హాయిగా ఉన్నారా? పాపం రత్నం చిన్న వయసులోనే పైకి పోయాడు. దిలీప్, నీకో విషయం తెలుసా? నీ రేఖలు ఆ కత్తి మీద ఉన్నాయి. ఎన్నాళ్ళు మనం ఇలా విరోధులుగా ఉంటాం? బోధపడలే? ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి నీకు ఉపకారం జరుగుతుంది. మిస్టర్ దిలీప్, ఖూనీ చేయబడ్డ రత్నం మీకు బాగా తెలుసుగా? ఎలా తెలుసో చెప్పగలరా? ఒక ఖూనీ కేసులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. అయితే అతనికి మీ భార్యతో సంబంధం ఉందని చెప్పారు, అవునా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ కేసుకి రత్నం హత్య కేసుకి ఏ విధమైన సంబంధం లేదు. ఉంది యువర్ ఆనర్. అంతకుముందు జరిగిన ఘర్షణే కారణం. అబ్జెక్షన్ ఓవర్ రూల్. దిలీప్ కు రత్నంకు ఇంతకు ముందే విరోధం ఉంది. రత్నం తన భార్యతో తిరగడం ఇష్టం లేని దిలీప్ అతనిపై నేరం మోపాలను చూశాడు. అయితే ఆ నేరంలో తీర్పు దిలీప్ కు వ్యతిరేకంగా జరిగింది. తను ఓడిపోయానన్న పగతో దిలీప్ రత్నంపై పగబట్టాడు. ఆ పగ కారణమే ఎవరానా రత్నం ఖూనీ. మిస్టర్ మహేష్, మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ యువర్ ఆనర్. నేను మిస్టర్ ఫణీంద్రను విచారించాలి. ఎస్, ప్రొసీడ్. మీ కంపెనీలోనే రత్నం పనిచేస్తున్నాడా? అవును. మీరే కంపెనీ నడుపుతున్నారు? బాట్లింగ్ అండ్ ఎక్స్పోర్ట్. అంటే రెంటిలోనూ రత్నం వర్క్ చేస్తున్నాడా? అవును. ఖూనీ జరిగిన రాత్రి మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో వైలెన్ వాయిస్తున్నాను. మధు మీకు తెలుసా? తెలీదు. ఇది మీరేనా? నేనే. మీరు ఒక వ్యక్తి భుజం మీద చేయి వేసుకుని మాట్లాడుతున్నారే, అతనే మధు. అతను కూడా చక్కగా వైలెన్ వాయిస్తాడు. యువర్ ఆనర్, ఆ రిక్వెస్ట్ యూ టు లుక్ ఇంటు దిస్. మిస్టర్ ఫణీంద్ర, ఒక అధికారి భుజం మీద చేయి వేసుకుని ఉంచుని మరీ మాట్లాడుతున్నారు అంటే అతనికి మీకు ఏదో చాలా దగ్గర సంబంధం ఉండి ఉండాలి. వ్యాపార రీత్యా. am I right? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు చంపబడ్డ రత్నం కోసం వాదిస్తున్నారా లేక బోన్లో నిలబడ్డ ఫణీంద్ర కోసం వాదిస్తున్నారా? ప్రొసీడ్ మిస్టర్ మహేష్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి నేను మరొక సాక్షిని విచారించడానికి కోర్టు వారు అనుమతించాలి. ఎస్, పర్మిషన్ గ్రాంటెడ్. మీ ఎదురుగా నుంచున్నాము, మీకు తెలుసా? మా పెద్ద ఆయన గారు అమ్మాయి. మీకు మిస్టర్ మధు తెలుసా? తెలుసు. కొన్నాళ్లకు ముందు మిస్టర్ ఫణీంద్ర ఆయన్ని మా ఇంటి లాన్లో కొట్టారు. కొట్టడం మాత్రమే కాదు, ఆయన్ని చంపమని మా డాడీ చెప్పిన మాటను నెరవేర్చమన్నారు. మిస్టర్ మధు గురించిన కేసుది. ఇంతకు ముందు జరిగిన దిలీప్ కేసుకి ఈ కేసుకి ఏ విధంగా సంబంధం ఉందో అదే విధంగా ఇది కూడా.
అనుకోకుండా దిలీప్ మధుతో మాట్లాడాడు. అతని మూలంగా ఆ ముఠాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇతని చేతికి చిక్కాయి. విషయం మరీ పెద్దది కాకుండా ఈ ఫణీంద్ర రత్నాన్ని కూని చేసి బాడీని దిలీప్ ఇంట్లో పెట్టాడు. దిలీప్ ఆ డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చేశాడంటే ఇక మీద అతనికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని టెలిఫోన్ లో బెదిరించింది ఈ క్యాసెట్ లో రికార్డ్ అయింది. యువర్ ఆనర్, ఈ కేసుకి సంబంధించినంత వరకు మిస్టర్ దిలీప్ కి, అతని అబ్బాయికి, నిత్యకి, నాకు ఏ విధమైన ప్రమాదం సంభవించినా అది మిస్టర్ నాగభూషణం వల్లే వస్తుందని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. ఈ కేసులో ఇంకొన్ని నిజాలు తెలుసుకోవడం కోసం మిస్టర్ నాగభూషణం రేపు కోర్టుకు హాజరు కావడానికి కోర్టు ఉత్తర్వు జారీ చేయవలసిందిగా కోరుతున్నారు. యువర్ ఆనర్, దిలీప్ తరఫు లాయర్గా అతనికి బెయిల్ గ్రాంట్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ నాగభూషణం ఎల్లుండి కోర్టుకు హాజరు కావాల్సిందిగా, మిస్టర్ దిలీప్ని మహేష్ సొంత జామీన్లో విడుదల చేయవలసిందిగా ఉత్తర్వు జారీ చేస్తున్నారు. పైగా వాళ్ళకు పోలీసు రక్షణ ఎంతైనా అవసరమని కమిషనర్ వారిని కోరుతున్నారు.